హలో హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నేను ఒక పని మీద నిర్మల్ వెళ్ళాను. డిగ్రీ కాలేజ్కి ఓపెన్ డిగ్రీ ఫీజు కట్టడానికి వస్తుండగా ఈ అందమైన పూల గార్డెన్ కనిపించింది. అదేనండి నర్సరీ. ఇది సాయి గణేష్ నర్సరీ. నాకు ఎందుకో ఇలాంటి పూల మొక్కలు అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడు చూడలేను దగ్గరికి వెళ్ళి. నేను అక్కడ పర్మిషన్ అడిగి వెళ్ళి ఈ పూల మొక్కలను చూశాను. మరి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. చాలా అందమైన పూల మొక్కలు ఉన్నాయి. మనకు కావాలంటే వెళ్ళి ఏదైనా మనకు తక్కువ ధరలో మన ఇష్టమైన పూల మొక్కను కొనుక్కొని రావచ్చు. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అందరి సపోర్ట్ని అందించండి ఫ్రెండ్స్. అలాగే ఈ నర్సరీ ఎక్కడుందంటే మన నిర్మల్లో చౌరస్తాలో దిగిన తర్వాత మంచిర్యాల రోడ్డుకు ఉంది. అదేనండి డిగ్రీ కాలేజ్కి దగ్గరలో ఉంది. ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గరలో ఉంది. ఇక్కడ ఎన్నో రకాల పూల మొక్కలు చాలా బాగున్నాయి. నిజంగా మాకు స్వంత ఇల్లు అంటూ ఉంటే నిజంగా చాలా మొక్కలు తీసుకెళ్ళి నేను పెట్టుకునేదాన్ని. కనీసం మనము ఈ పూల మొక్కల్ని నేను కొనుక్కోకపోయినా చూసి అయితే ఆనందించవచ్చు కదా అని నేను పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వీటిని చూస్తే. ఎందుకంటే ఒక దేవాలయంకి వెళ్ళినంత సంతోషం అనిపించింది. ఇంకొక విషయం నేను చెప్తాను ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఏమనుకోనంటే నేను ఓపెన్ డిగ్రీ ఫీజు కట్టడానికి వెళ్ళాను కదా. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నా డిగ్రీ చేయంగా మధ్యలోనే ఆగిపోయింది టీటీసీ చేయంగా. అయితే నేను చాలా రోజుల నుంచి అనుకుంటే నాకు కుదరలేదు. ఇప్పుడు బాబు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి నేను ఓపెన్ డిగ్రీ ఫీజు కట్టడానికి వెళ్ళాను. కానీ ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఓపెన్ డిగ్రీలో ఈ రూల్ వచ్చిందంట. ఏంటంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటారనుకో వాళ్ళకు నో ఎగ్జామ్ ఫీ, నో అడ్మిషన్ ఫీ ఇవేమి ఉండయంట. కానీ ఆన్లైన్ చేసుకోవడానికి 500-600 కట్టాలి అంతేనంట. మీకు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ మీరు చెప్పండి. అనుకోకుండా నేను ఈ సంవత్సరం వెళ్ళి ఫీ కట్టాను. నేను కూడా హ్యాండిక్యాప్డే కాబట్టి నాకు ఏం ఫీ తీసుకోలేరండి. అందుకే అంటారేమో మనం ఒక అడుగు ముందుకేస్తే దేవుడు 10 అడుగులు ముందుకు నడిపిస్తాడని. ఇక్కడ అందమైన పూల మొక్కలు అలాగే ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి. మనం టెర్రస్ పైన కూడా ఇలా తీగజాతి పూల మొక్కలు పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి. బాల్కనీలో ఇలా తలగేసుకొని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. అలాంటివి కూడా మొక్కలు చాలా ఉన్నాయి ఇక్కడ. నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆంటీ గారు ఒక్కరే ఉన్నారు కాబట్టి చాలామంది గిరాకు వచ్చింది కాబట్టి తను ఈ మొక్కలను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. లేకపోతే దగ్గరకు వచ్చి ప్రతి మొక్క పేరు అడిగితే చెప్తుండే కంపల్సరీ. ఈ మొక్క పేరు అయితే నాకు తెలుసండి. ఇది శంకుపూల మొక్కు. పింక్ కలర్ అలాగే బ్లూ కలర్ చాలా బాగున్నాయి కదా. ఇది నాకు తెలిసి వాటర్ లోటస్ అనుకుంటా. చాలా బాగున్నాయి మొక్కలు. ఫ్రెండ్స్, మనము ఇంటి దగ్గర పూల మొక్కలు అలాగే కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు పెంచుకోవడం వలన మనం బయట నుంచి కూరగాయలు, పండ్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కెమికల్ స్ప్రే చేసి పెంచుతారు. అవి తిన్నా మనకు అనారోగ్యం పాలవుతాము. కాబట్టి మన ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే పెంచుకుంటే మంచి మంచి ఫ్రెష్ కూరగాయలు, పళ్ళు మనం తినొచ్చు కదా. ఇవైతే మందారం పూల చెట్లు ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి చూడండి. మొగ్గలు కూడా వచ్చినాయి దీనికి. ఈ పువ్వు అయితే చాలా క్యూట్గా చాలా బాగుంది. ఈ మందారం పూల మొక్కల్లో ఒక 7-8 రకాల మందారం పూల మొక్కలు చూసాను నేను. చాలా బాగున్నాయి అక్కడ. ఇవైతే అన్ని గులాబీ పూల మొక్కలే ఫ్రెండ్స్. ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవైతే. రకరకాల రంగుల్లో ఉన్నాయి గులాబీ పూలు. అలాగే మనం ఇంటి దగ్గర మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కలు పెంచుకోవడం వల్ల మనం ఆ గాలిని పీలుస్తాం కదా. మనకు ఆరోగ్యం, అలాగే మన కంటితో చూస్తాం కాబట్టి మన కళ్ళకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ సాయి గణేష్ నర్సరీ అని బోర్డు కనిపిస్తుంది కదా, ఇదే నర్సరీ అండి. ఈ మొక్క పేరైతే నాకు తెలుసు ఫ్రెండ్స్. ఈ గ్రీన్గా ఈ చిన్న చిన్న ఆకులతో కనిపిస్తున్న మొక్క ఇది క్రిస్మస్ ట్రీ కదా. ఈ రౌండ్గా గున్న ఉంది కదా ఫ్రెండ్స్. ఈ చెట్టు అయితే చిన్నప్పుడు మా స్కూల్లో ఉండేది. ఇవైతే అన్ని జామ చెట్లు. చిన్న చిన్న జామకాయలు కూడా అయినాయి కొన్ని చెట్లకు. అన్ని పెద్ద పెద్ద చెట్లు. లోపలికి వెళ్ళలేను ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నా కదా. నాకు కొంచెం భయం వేసింది లోపలికి వెళ్ళమంటే. ఇవైతే మనకు కావాల్సిన మందారం పూల చెట్టు. చూడండి ఎంత బాగుందో కదా, ఎల్లో కలర్లో. ఇది చూడండి, ఎల్లోలోనే మళ్ళీ రెడ్ వచ్చింది మందారం పూల చెట్టుకు. చాలా బాగుంది. ఒకటేమో ఇది లైట్ పింక్ ఉంది, అదేమో రెడ్, ఇదేమో వైట్. ఎంత బాగున్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవన్నీ. నాకైతే చూస్తే ఇవన్నింటిని ఇంటికి తీసుకొచ్చుకోవాలనిపించింది.
ఇక్కడ దగ్గర దగ్గర ఒక 8 రకాల మందారం పూల చెట్లు కనిపించినాయి. ఎంత బాగున్నాయో, రకరకాల కలర్స్లో ఉన్నాయి. మనం ఎప్పుడు ఎక్కడ చూడము ఇన్ని రకాల కలర్స్ మొక్కలు మనము నర్సరీలోనే చూడగలుగుతాము. ఇలాంటి మంచి మంచి మొక్కలు మనము ఇంటి దగ్గర పెంచుకోవడం వల్ల మనకు పూజకు కావాల్సిన పూలన్నీ మన ఇంటి దగ్గరనే పూస్తాయి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్. ఈ మందార మొక్కలు అడిగాను ఎంత అని. ఈ మందార మొక్క అంట 80 రూపీస్, దీని ప్రైజ్ చెప్పిండ్రు. అడిగాను తక్కువకి ఇస్తారా అని. అడగంగా రిక్వెస్ట్ చేయంగా 60 రూపీస్ అని చెప్పింది ఆంటీ గారు. ఇదైతే వైట్ అండ్ రెడ్ కలర్లో చాలా బాగుంది కదా మందారం పూల చెట్టు. ఇదైతే చూడండి చక్రం లాగా ఉంది, చాలా బాగుంది ఈ మందారం పువ్వు అయితే. ఇది సాధారణంగా మన ఇంటి దగ్గర అందరి ఇంటి దగ్గర ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇది రెడ్ కలర్ మందారం మొక్క. నేనైతే ఒక్కదాన్ని వెళ్ళడం వలన ఇంత ప్రశాంతంగా ఇవన్నీ వీడియోస్ తీసుకోగలుగుతున్నాను. మా బుడ్డోడు వస్తే ఈ పూల మొక్కలన్నీ పీకేస్తుండే, లేకపోతే పువ్వులు తెంపేస్తుండే. వాళ్ళు ఇక్కడే ఒక చెట్టుకో గుంజకో నన్ను కట్టేస్తుండే. ఇప్పుడైతే చామంతి పూలు మనందరికి ఇష్టమైన చామంతి పూల దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడు చలికాలం వస్తుంది, చాలా బాగా పూస్తాయి. ఇదైతే ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ అలాగే రెడ్ కలర్లో కూడా ఉన్నాయి. ఇవైతే చూడండి అమ్మో ఎంత గుంపులుగా పూస్తున్నాయి ఈ చామంతి పూలు, చాలా బాగున్నాయి. అడిగాను ఈ చామంతి పూలు, ఇది ఒక్కటి 100 అంట. అలాగే ఈ రోజ్ ఫ్లవర్ చెట్టు ఏమో 80 అంట. ఒక్క తోట వనం లాగానే ఉన్నది. నిజంగా నేను ఫస్ట్ టైము ఇలాంటి నర్సరీని చూడడము. అలాగే ఫ్రెండ్స్ ఏమనుకోకండి, ఈ మధ్యకాలంలో తోరణాలు పెట్టుకోవడానికి మనం ప్లాస్టిక్ పువ్వులు, అలాగే మామిడి తోరణాలు పెట్టుకోవడానికి ప్లాస్టిక్ ఆకులు అన్నీ ఇవే యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే మనము పండగ పేరు చెప్పుకొని సంవత్సరంలో ఒక నెలకో 2 నెలలకో మనము పూలు అనేవి మనము దర్వాజాకి కట్టుకుంటున్నాం కదా. ఏదైనా పండగలు వస్తే కట్టుకోవడం వల్ల, మామిడాకులు పెట్టుకోవడం వల్ల మనకు మంచి ఆక్సిజన్ వస్తుంది. మన ఇంట్లో ఏమన్నా బ్యాడ్ స్మెల్ ఉన్నా, లేకపోతే చెడు గాలి ఉన్నది పోయి ఆకులు ఉండడం వలన మనకు మంచి గాలి వస్తుంది. అలాగే మంచి పువ్వులు, రియల్ పువ్వులు, మంచి నేచురల్ పువ్వులు పెట్టుకోవడం వలన మనకు మంచి వాసన అనేది వస్తుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. అందుకోసమే పెట్టుకోవాలి. మళ్ళీ అలాగే మనకు పండగ కళ ఊడిపడుతుంది. ప్లాస్టిక్కి పెట్టుకోవడం వల్ల మనకు ఏమొస్తుంది, ఏం రాదు. మళ్ళీ అవి ప్లాస్టిక్కి పాడైపోయినాక మనము మట్టిలో పాడేయడం వల్ల నేల కాలుష్యం అవ్వడం తప్ప ఏం లేదు. ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా పండగ. మనం మంచి రియల్ పువ్వులు పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనం ఎక్కడెక్కడో ఎన్నో డబ్బులు వేస్ట్ చేసుకుంటాము, అలాగే ఖర్చు పెడుతుంటాము. పండగ ఒక్కొక్కసారి మంచి ఆ పూలు కొనుక్కొచ్చుకొని మనం దర్వాజాకి కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇలా చెప్పినందుకు నేను. ఫ్రెండ్స్ ఇవైతే గులాబీ పూలు ఎంత బాగున్నాయి చూడండి, ఒక పెద్ద తోటలాగుంది కదా. పరిస్థితి ఎలాగుందంటే ఇక్కడ రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేదన్నట్టు. ఏదైనా పువ్వు తెంపుకుందామంటే తెంపనిస్తారా వాళ్ళు? తెంపనివ్వరు. ఇవైతే అన్ని షో చెట్లు కదా ఫ్రెండ్స్. చిన్నప్పుడు మన స్కూళ్ళల్లో అక్కడక్కడ పెట్టుతుండే వాళ్ళు. ఇవైతే పపాయ చెట్లు, అవి తమలపాకు చెట్లు వెనుక ఉన్నవి. అలాగే మునగాకు చెట్లు కూడా ఉన్నాయి. మనము మునగాకు చెట్లు మన దగ్గర అక్కడక్కడ కనిపిస్తాయి. మనము దాన్ని కేర్ చేయం కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిదంట. అప్పుడప్పుడు తీసుకొచ్చుకొని మునగాకు చట్నీ, అలాగే మునగాకు పప్పు చేసుకుంటే మన ఆరోగ్యంకు చాలా మంచిది. మనము సంతకి వెళ్ళినప్పుడు అక్కడ పాలకూర, గోంగూర అవి ఇవి కొనుక్కొచ్చుకొని వండుకుంటాము, డబ్బులు పెడతాం కాబట్టి. బయట ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి మనం కేర్ చేయము. మునగాకులో ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయంట. నేను అప్పుడప్పుడు ఎక్కడైనా కనిపిస్తే తీసుకొచ్చి వండుతాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.